కొత్త మండలి వచ్చిన తర్వాత మండల ఆఫీసు బిల్డింగ్ డాక్రా మహిళా సంఘాల వాళ్ళు మండల ఆఫీసు పెట్టండి, మాకు కొన్ని సౌకర్యాలు కల్పించండి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మండల ఆఫీస్ స్టార్ట్ చేసిన వచ్చింది. తప్పనిసరిగా మరి ఎండిఓ గారు ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి, అదేవిధంగా డాక్రా మహిళలకు కన్సల్ట్ ఉన్నాయి కూడా మన ప్రభుత్వాలు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాయో దాంట్లో మట్టుకు మనం కూడా మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకునే విధంగా మొన్ననే మనం చిన్న వాళ్లకు భూమి లేని వాళ్ళకు కూడా పందిరి వేసుకోవడానికి శాంక్షన్ వచ్చినాయి, సబ్సిడీలు వచ్చినాయి. వాళ్ళు ఎవరైతే మనకు 250 మంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ముందుకు వస్తే రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేసుకోవాలని అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మీరు కొందరు అక్కడికి వచ్చిన సాంగ్లీ మనం అందరం మంచి షుగర్ కేన్ పండించుకొని చాలా సంవత్సరాలు దానిపైన నిలబడాం. గత ప్రభుత్వాలు నర్సే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పి నర్సే వాళ్ళని మంది చేయించింది, ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. గ్యాప్ బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అన్ని స్టడీ చేసి కన్సల్ట్ అధికారులకు కానీ కమిషన్తో మాట్లాడి కొందరు సలహాలు ఇన్న తర్వాత ఎక్కడైతే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందో, మీ అందరికి తెలుసో లేదో, మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అక్షరాలు పెడతా ఉంటుంది 18 months క్రాప్, అది 120-130 tons వస్తూ ఉంది ఎకరానికి. మీరు అందరు చూసిండ్రు వాళ్ళు చెప్పిన రికార్డు. అదేవిధంగా సంవత్సరం 10 నెలల పంట నిన్న వస్తున్నది 60-70 టన్నులు వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పంటలు వేసుకోవాలి. ఎందుకంటే మనమందరం ఒకటే చేస్తూ ఉన్నాం తప్పుడు. ఇప్పుడు మనం ఈ ఏడల 18 సంవత్సరాల క్రితం సన్ఫ్లవర్ వేస్తూ ఉంటాం, వేసి వైరస్ వచ్చింది, మొత్తం పోయింది. దీనికి కూడా పంజాబ్లో కూడా వరి వేస్తే బాగా సాయిల్స్ అన్ని చెడిపోయి ఏ పంట పండకుండా అయిపోయినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అన్నీ చేస్తూ ఉన్నాం. మీరందరూ నిర్లక్ష్యం చేయకుండా పంట మార్పిడి ఉండాలి. మనకు టన్ను దిగుబడి పెరుగుతూ ఉంది, డిసీజులు రోగాలు రావు, స్ప్రేలు పెట్టే అవసరం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు మండలకు కమిటీలు వేయండి. నాకు ఒక 50 days లోపల మేము ఎంత పెడతాం, ఒక్కొక్క మండలంలో ఏ ఊర్లో ఎంత పెడతారు ఇస్తే తప్పనిసరిగా ఉన్న ఫ్యాక్టరీ నడిపించడా, కొత్తది పెట్టడం మేము తీసుకుంటాం.